श्री गायत्री टूर्स एंड ट्रैवल्स चारधाम यात्रा कंप्लीट ट्रैवल प्लान। బీజేపీ ఆరాధ్య దైవం జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆయన పుట్టిన పశ్చిమ బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించాలన్నది బీజేపీ దశాబ్దాల కళ. వాజ్పేయి సైతం ఎన్నోసార్లు ఈ కళను సాకారం చేయడానికి ప్రయత్నించారు. పలుమార్లు పార్టీ శ్రేణుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ బయట పార్టీ కాదు, ఇంటి పార్టీ అని బెంగాల్ ప్రజలను నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరకు 2 దశాబ్దాల తర్వాత అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అఖండ విజయంతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళినిచ్చింది. ప్రత్యర్థులకు అంతు చిక్కని రాజకీయ ఎత్తుగడలతో కేవలం 2 దశాబ్దాల కాలంలోనే బెంగాల్ గడ్డపై జెండాను పాతింది బీజేపీ. ఒకప్పుడు కాంగ్రెస్, ఆ తర్వాత 3 దశాబ్దాల పాటు కమ్యూనిస్టుల కోట. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యం. ఇది బెంగాల్ ముఖ చిత్రం. కానీ 2026 అసెంబ్లీ ఎన్నికలు చరిత్రను తిరగరాశాయి. బెంగాల్ ప్రజలు తమ తీర్పుతో దేశాన్ని ఆశ్చర్యపరిచారు. నిన్నటిదాకా ఒక వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ సామ్రాజ్యాన్ని కూల్చి బీజేపీ సరికొత్త చరిత్రను సృష్టించింది. అసలు ఉనికి లేని స్థాయి నుంచి 200కు పైగా సీట్లతో అధికారం చేజిక్కించుకోవడం వెనుక పెద్ద పోరాటమే జరిగింది. బెంగాల్లో బీజేపీ అంటే ఒకప్పుడు కేవలం నామమాత్రపు పార్టీ. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐఎం టీఎంసీకి కమలం పార్టీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. పోటీ చేసిన 266 సీట్లలో ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. అయితే 5.2% ఓటు బ్యాంకును సాధించింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ జేడీయూతో జతకట్టి 29 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ రాత మారలేదు. ఆ ఎన్నికల్లోనూ బొక్కబోర్ల పడింది. పైగా ఈసారి ఓటు శాతం 1.93% పడిపోయింది. 2011లో మమతా బెనర్జీ పరివర్తన్ నినాదంతో కమ్యూనిస్టులను గద్దెదించినప్పుడు బీజేపీ ఓటు శాతం 4.06కి పెరిగిన 0 సీట్లకే పరిమితమైంది. ఇక 2016లో బీజేపీ ఖాతా ఓపెన్ చేసి తన సొంత బలంపై 3 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 10.3%కి పెరిగింది. అక్కడి నుంచి అసలు వ్యూహం మొదలైంది. లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ బలహీనపడుతున్న వేళ ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీజేపీ పక్కా ప్లాన్ వేసింది. ఆర్ఎస్ఎస్ సాయంతో గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో సంస్థాగత పునాదులు వేసింది. నాన్ మైనారిటీ ఓటర్లను ఏకం చేయడంలోనూ సక్సెస్ అయింది. కట్ చేస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా 18 సీట్లు గెలుచుకోవడంలో బీజేపీకి అసలైన బూస్ట్ దొరికింది. బెంగాల్ రాజకీయాల్లో 2020 డిసెంబర్ 19 ఒక కీలక మైలురాయి. టీఎంసీలో మమత తర్వాత నెంబర్ 2గా ఉన్న సువేందు అధికారి అంతర్గత విభేదాల కారణంగా బీజేపీలో చేరడం ఆ పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చింది. దీని ఫలితమే 2021 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 77 సీట్లు గెలిచి 38.4% ఓట్ షేర్తో బెంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. మరోవైపు ఆ ఎన్నికల్లో నందిగ్రామ్ వేదికగా మమతపై సువేందు సాధించిన విజయం బెంగాల్ ప్రజల్లో దీదీని కూడా ఓడించవచ్చు అనే నమ్మకాన్ని కలిగించింది. ఇక గత 2 ఏళ్లుగా బెంగాల్లో జరిగిన వరుస సంఘటనలు మమత సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ముఖ్యంగా 2024లో వెలుగు చూసిన సందేశ్ ఖాళీ మహిళల వేధింపుల ఉదంతం, ఆపై 2025లో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన వైద్యురాలి అత్యాచార హత్య ఘటనలు ప్రజల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ఈ కేసుల్లో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, సాక్ష్యాల తారుమారు ఆరోపణలు సామాన్య జనంలో తీవ్ర ఆగ్రహాన్ని, అనుమానాలను కలిగించాయి. దీనికి తోడు 2025 జూన్, అక్టోబర్లలో చోటు చేసుకున్న సౌత్ కోల్కతా లా కాలేజ్, దుర్గాపూర్ మెడికల్ కాలేజీల వివాదాలను బీజేపీ రాజకీయ అస్త్రాలుగా మలుచుకుంది. బాధితులకు అండగా నిలవడమే కాకుండా వారికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించి ప్రజల్లో బలమైన సానుభూతిని సంపాదించుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. అటు మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఈడీ దర్యాప్తు టీఎంసీని ఇరకట్టలో పడేశాయి. అలాగే ఎస్ఐఆర్ కారణంగా 91 లక్షల ఓట్లు తొలగించడం బీజేపీకి రాజకీయంగా భారీగా కలిసి వచ్చిన అంశం. ఇక స్థానిక సమస్యలను లేవనెత్తుతూ టీఎంసీ అరాచకాలను ఎండగడుతూ బీజేపీ చేసిన పోరాటం 2026 ఎన్నికల్లో స్పష్టమైన ఫలితాన్ని ఇచ్చింది. హోరాహోరీ పోరు సాగుతుందని అందరూ భావించగా వార్ను వన్ సైడ్ చేసేసింది బీజేపీ. మ్యాజిక్ ఫిగర్ 148ని సునాయాసంగా దాటేసి ఏకంగా 200 కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ చరిత్ర సృష్టించింది. సుమారు 45% ఓట్ షేర్ సాధించి బెంగాల్ గడ్డపై తొలిసారిగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
మొత్తంగా చూసుకుంటే బెంగాల్ విజయంతో రాజకీయాల్లో అసాధ్యమనే పదానికి తావులేదని బీజేపీ మరోసారి నిరూపించింది. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టి తృణమూల్ అజయ్ శక్తి అనే భ్రమను పటాపంచలు చేస్తూ బెంగాల్ పీఠంపై కాషాయ కేతనాన్ని ఎగురవేసింది. వర్తమాన భారతంలో మాటలకే పరిమితం కాకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ విజయం సాధించడంలో మోదీ, అమిత్ షా ద్వయం సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తున్నారు. శూన్యం నుంచి మొదలై వందల సీట్ల ప్రభంజనం దాకా సాగిన కమలనాథుల ప్రయాణం భారత రాజకీయ చరిత్రలో ఒక అద్భుత విజయంగా నిలిచిపోతుంది. ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ రాబోయే కాలంలో పంజాబ్ వంటి రాష్ట్రాలను కూడా బీజేపీ తమ కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి.